హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను ముందుకు వచ్చానండి. స్టోరీ చాలా బాగుంటుందండి, తప్పకుండా లాస్ట్ వరకు వినండి. మనసును హత్తుకునేటటువంటి ఒక మంచి హార్ట్ టచింగ్ స్టోరీతో నేను ముందుకు వచ్చానండి. స్టోరీ పేరు వచ్చేసరికి ఈ ప్రేమ లింతే. రచించిన వారు జిఎస్ లక్ష్మి గారండి. ఇది భార్యాభర్తలకు సంబంధించిన స్టోరీ అండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా లాస్ట్ వరకు వినండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. ఈ ప్రేమ లింతే. ఏవండి, ఇదిగో నా ఫోన్ నెంబర్ రాసి ఇక్కడే బుక్ దగ్గర పెడుతున్నాను, మళ్ళీ వెతుక్కోగలరు అన్న ప్రభావతి మాటలు పేపర్ చదవడంలో మునిగిపోయిన భర్త నరసింహం విన్నాడో లేదో కానీ తలూపడం మటుకు చేశాడు. ఆ రోజు చుట్టాల ఇంట్లో బారసాల. నరసింహం రానన్నాడు. ఇంట్లో అతనికి అన్నీ వండిపెట్టి ఒక్కతి వెళ్తుంది ఫంక్షన్కు. ఆవిడ చేతిలోకి ఇప్పుడు కొత్తగా మొబైల్ వచ్చింది. అందుకే తన మొబైల్ నెంబర్ ఓ కాగితం మీద రాసి భర్తకు కనిపించేలా ఎదురుగా పెట్టడమే కాకుండా అక్కడ ఫోన్ నెంబర్ పెట్టానని భర్తకు చెప్పి మరీ బయలుదేరింది ప్రభ. ఫంక్షన్కి ఇది వరకు కూడా ఇలా నరసింహానికి కుదరనప్పుడు ఒక్కతి వెళ్ళేది. కానీ అప్పుడు ప్రభా దగ్గర సెల్ ఫోన్ ఉండేది కాదు. ఉద్యోగం సద్యోగం లేదు కదా. ఇంట్లో ల్యాండ్లైన్ ఉంది, భర్తకు మొబైల్ ఉంది, ఇంకా మరో సెల్ ఫోన్ ఎందుకని దాని మాటే బుర్రలోకి రానియ్యలేదు ఇన్నాళ్ళు. కానీ ఈ మధ్య తన కూతురు రమతో కలిసి యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు అల్లుడు మధు 5 నిమిషాలకు ఒకసారి కూతురికి ఫోన్ చేసి ఎక్కడున్నారు, డ్రైవర్ జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడా, ఏమైనా తిన్నారా, దారిలో అక్కడ అది బాగుంది చూసి రండి అంటూ కూతురితో మాట్లాడడం చూసి అల్లుడికి కూతురు మీద ఉన్న శ్రద్ధకి ముచ్చట పడిపోయింది. మనకి కావాల్సిన మనిషి ఎక్కడుంటే అక్కడికి కావాల్సినప్పుడల్లా ఫోన్ చేసుకునే అవకాశం ఈ మొబైల్ వల్లే కదా అనిపించి తను కూడా ఒక మొబైల్ కొనుక్కోవాలన్న కోరిక మొలకెత్తింది ప్రభలో. ఆ తర్వాత కోడలు వసుధతో కలిసి చుట్టాలు ఇంట్లో పెళ్ళికి వెళ్ళినప్పుడు కొడుకు రవి కూడా కోడలి మొబైల్కి ఫోన్ చేసి తమ బాగోగులు కనుక్కున్నాడు. అప్పుడే వసుధ ఎంతో ప్రేమగా రవితో మాట్లాడుతూ వెనక్కి వచ్చే దారిలో శారీ మేళ ఉందని వస్తూ అది చూసి వస్తామని రవికి చెప్పడం, రవి ఓకే స్వీటీ అంటూ ముద్దుగా ఫోన్లో అనడం విన్న ప్రభకి ఆ మొబైల్ మరీ అపురూపంగా కనిపించింది. అంతేకాక ఈ మధ్య చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వాళ్ళ చేతిలోనూ మొబైల్. వాళ్ళు దానిని పట్టుకొని అది రోడ్డా షాపా అని కూడా చూడకుండా ఒకటే మాట్లాడడం చూసిన ప్రభకి తను మటుకు ఎందుకు మొబైల్ కొనుక్కోకూడదు అనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే ఆ మధ్య శారదక్కయ్య ఇంట్లో పేరంటంలో చూసింది. ప్రతి వాళ్ళ చేతిలోనూ మొబైల్. ప్రతి వాళ్ళని వాళ్ళ మొగుళ్ళు సరిగ్గా చేరారా లేదా అని అడగడమే. అది విని ఈ ఆడాళ్ళందరూ మురిసి ముక్కలైపోవడమే. అందాక ఎందుకు, మొన్న గౌతమిలో రాజమండ్రి వెళ్తుంటే చూసింది కదా. ప్రతి వాళ్ళు ట్రైన్ ఎక్కగానే ఎక్కినట్టు, తర్వాత రైలు బయలుదేరినట్టు, ఫలానా స్టేషన్ వచ్చినట్టు అందులో చెబుతూనే ఉన్నారు. ఏటొచ్చి ఒక్క తను మాత్రమే రైలు ఎక్కిందో లేదో, రైలు కదిలిందో లేదో తన మొగుడు నరసింహానికి తెలియదు. ఎందుకంటే తన దగ్గర మొబైల్ లేదు కనుక. అన్నింటికన్నా ఎక్కువగా ప్రభావితమైన సంఘటన ఇంకొకటి ఉంది. ఆ రోజు పద్మావతమ్మ గారింట్లో మనవడు బారసాల జరుగుతుంది. చుట్టాలు స్నేహితులు చాలామంది వచ్చారు. మామూలుగానే ఒకవైపు బారసాల జరుగుతూనే ఉంది. మరోవైపు అందరూ చిన్న చిన్న గుంపులుగా విడిపోయి కబుర్లలో పడ్డారు. అప్పుడు మౌలాలి నుంచి వచ్చిన మాలతి చాలా ఆసక్తికరంగా చెప్పటం మొదలుపెట్టింది. పెద్దవాళ్ళ ఆఫీసులకి, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోయాక ఆ ఫ్లాట్లో ముసలాళ్ళిద్దరే ఉన్నారు. వంట గ్యాస్ కనెక్షన్ సరిగా ఉందో లేదో చూడాలి అంటూ ఎవరో వస్తే తలుపు తీశారట. అంతే. వాళ్ళిద్దరినీ కుర్చీలకు కట్టేసి ఇంట్లో ఉన్న డబ్బు నగలు పట్టుకుపోయారట. పట్టపగలు చుట్టూ అపార్ట్మెంట్లు అయినా ఎవరికీ తెలియలేదు. ముసలివాళ్ళు ఇద్దరూ పాపం ఏం చేయగలరు. ఎదిరిస్తే పొడిచేస్తామని కత్తి చూపించి బెదిరించారట. యాక్షన్తో సహా చెబుతున్న మాలతి మాటలు విస్తుపోతూ విన్నారు అందరూ.
అది విన్న దగ్గర నుంచి అందరూ ఎక్కడెక్కడ ఎన్నెన్ని దొంగతనాలు జరిగాయో ఎవరికి తెలిసినవి వాళ్ళు గందరగోళంగా చెప్పేసుకుంటున్నారు. కానీ వనజ మటుకు తన మొబైల్ ఫోన్ తీసి ఆఫీస్లో ఉన్న భర్త రంగనాథానికి ఫోన్ చేసి మాలతి చెప్పిన విషయం చెప్పి ఇంటి దగ్గర ఉన్న తన అత్తామామల్ని హెచ్చరించమని చెప్పింది. ఆయన వెంటనే ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మానాన్నలకు విషయం చెప్పి జాగ్రత్తలు 1కి 2 సార్లు చెప్పాడు. అందరూ అత్తామామల మీద వనజకున్న అభిమానానికి ఆవిడ ముఖం మీద పొగడ్తల వర్షం కురిపించేశారు. ఆ పొగడ్తలకు వనజ ఎంత మురిసిపోయిందో వెలిగిపోతున్న ఆ మొహం చూస్తేనే తెలిసిపోయింది ప్రభకి. కానీ అంతలోనే ఓ అనుమానం కూడా వచ్చింది. ఆ జాగ్రత్త ఏదో డైరెక్ట్గా ఇంటికే ఫోన్ చేసి అత్తమామలకే చెప్పొచ్చు కదా, మధ్యలో ఆఫీస్లో పనిలో ఉన్న భర్తని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. ఆ మాటే అడిగితే వనజ ఓ నవ్వు నవ్వి, ప్రభా, మనం ఏం చేసినా అది త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళాలి. అప్పుడే దానికి గుర్తింపు గౌరవం ఉంటాయి. ఇప్పుడు ఇలా మా వారికి చెప్పడం వల్ల తన అమ్మా నాన్నల గురించి నేను ఆలోచిస్తున్నానని ఆయన దృష్టిలో నా ఇమేజ్ పెరుగుతుంది. ఇంతమంది ముందు నేను అత్తమామలకు ఇచ్చే ప్రాముఖ్యత చూసి వీళ్ళలో నా గౌరవం పెరుగుతుంది. ఏం చేసినా సరే దానికో గుర్తింపు ఉండేలా చేసుకోవాలి అని హితబోధ చేసింది. ఈ గౌరవం అంతా వనజ చేతిలో మొబైల్ ఉండటం వల్లే కదా సాధ్యమైంది అనుకున్న ప్రభ తను కూడా గుర్తింపు కావాలంటే మొబైల్ కొనుక్కోక తప్పదని నిర్ణయం చేసుకుంది. తన కోరికను ఇంట్లో వాళ్ళకి చూచాయగా తెలియచేసింది ప్రభ. అర్థం చేసుకున్న కొడుకు తల్లికి ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. కోడలు దానిని ఎలా వాడాలో 1కి 10 సార్లు ప్రభకి అర్థమయ్యేలా చెప్పింది. ఇక అప్పటి నుంచి ప్రభ ఇంట్లో తనకి వచ్చే మెసేజ్లు చూసుకుంటున్నా సరే ఎప్పుడు బయటికి వెళ్ళే పని పడుతుందా, ఎప్పుడు మొబైల్ పట్టుకెళ్ళి అందరి ముందు మొగుడితో ముద్దుగా మాట్లాడుదామా అనుకుంటుంటే ఇదిగో ఇప్పుడు అవకాశం వచ్చింది. అందుకే ప్రభ ఆ రోజు మర్చిపోకుండా బాగా గుర్తుపెట్టుకొని మరి తన హ్యాండ్ బ్యాగ్లో మొబైల్ ఫోన్ పెట్టుకోవడమే కాకుండా దాని నెంబర్ రాసి నరసింహానికి కనపడేలా ఆ కాగితం పెట్టి ఆ మాట 1కి 10 సార్లు చెప్పి మరీ బయలుదేరింది ఫంక్షన్కు. బారసాల మహోత్సవానికి ప్రభ వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు అక్కడ. అందరి మధ్యలో చోటు చూసుకొని కూర్చుంది. అందరినీ పలకరిస్తూ మాట్లాడుతూనే ఉంది. కానీ ప్రభ దృష్టంతా తన మొబైల్ నుంచి వచ్చే రింగ్ సౌండ్ మీదే ఉంది. 10 నిమిషాలు చూసింది. పావు గంట దాటింది. నరసింహం పాపం ప్రభ అజాపాజా కనుక్కోలేదు. ఇంకా లాభం లేదు. తనే చెయ్యాలనుకుంటూ అందరి దృష్టి తన వైపు పడగానే స్టైల్గా హ్యాండ్ బ్యాగ్లోంచి మొబైల్ తీసి ఇంటికి నెంబర్ కలిపింది. భర్త నరసింహం ఎత్తాడు. తన కంఠాన్ని ఎంతో మార్దవంగా మార్చి, హలో, నేనేనండి ప్రభని. నేను జాగ్రత్తగా వచ్చాను. చేరగానే ఫోన్ చేయమన్నారు కదా, అందుకే చేస్తున్నాను అంది. అటు నుంచి, ఏంటి నేను ఎప్పుడు ఫోన్ చేయమన్నాను? వాళ్ళ ఇంటికి ఇదివరకు చాలాసార్లు వెళ్ళావు కదా, ఇవాళ ఏదో కొత్తగా చెప్తావేంటి అంటూ ఫోన్ పెట్టేశాడు నరసింహం. ఈ మనిషికి ఫోన్లో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. నలుగురు మధ్యలో ఉంది కదా, ఆ మాత్రం అందరికీ వినిపిస్తుంది అనే జ్ఞానం ఉండొద్దు అనుకుంటూ ఎప్పటిలాగే మనసులోనే తిట్టేసుకుంటూ నల్లబడిపోతున్న మొహం మీదకి కష్టపడి చిరునవ్వు తెచ్చుకుంది ప్రభ. ఆమె అదృష్టం, అందరూ ఎవరికి వాళ్ళు గట్టిగా మాట్లాడేసుకుంటున్నారు కనుక నరసింహం మాటలు ఎవరికీ వినపడలేదు. తేలిగ్గా ఊపిరి తీసుకుంది. మరి ఇంకా చస్తే మొగుడికి ఫోన్ చేయకూడదు అనుకుంటూ చుట్టాలతో కబుర్లలో పడిపోయింది. బారసాల మహోత్సవం బాగా జరిగింది. చంటి పిల్లాడికి బహుమతులు చదివించి విందు భోజనానికి బయలుదేరారు. విస్తరి ముందు కూర్చోగానే ప్రభ మొబైల్ మోగింది. అలవాటు లేని ప్రభ ముందు పట్టించుకోలేదు. పక్కనున్న ఆవిడ మీ సెల్ ఫోన్ మోగుతుంది అన్నాక గబుక్కున హ్యాండ్ బ్యాగ్లోంచి మొబైల్ తీసింది. చూస్తే ఇంటి నుంచి ఫోన్. అప్పటిదాకా మామూలుగా ఉన్న ప్రభ మొహం మందారంలా విచ్చుకుంది. వెంటనే ఎత్తి హలో అంది మెత్తగా. వెంటనే అటు నుంచి నరసింహం, పెరుగు గిన్నె ఎక్కడ పెట్టావు? ఇందాకటి నుంచి వెతుక్కు చస్తున్నాను అన్నాడు.
మాడిపోతున్న మొహాన్ని బలవంతంగా ఆపుకుంటూ చుట్టూ ఉన్న వాళ్ళకి వినపడకూడనంత నెమ్మదిగా, పొద్దున్నే తోడెట్టాను, స్టవ్ పక్కనే ఉంది అంది. ఏమిటి, కాస్త గట్టిగా చెప్పు, అటు నుంచి గట్టిగా వినిపించింది. పక్క వాళ్ళకి వినపడకూడదు అని విస్తరి ముందు నుంచి లేచి ఓ మూలకి వెళ్ళి స్టవ్ పక్కనే పెట్టాను అంది. ఇందాక నుంచి ఫ్రిడ్జ్ అంతా వెతుక్కు చస్తున్నాను. అవును, ఆ ఫ్రిడ్జ్లో అన్ని గిన్నెలు ఉన్నాయి ఏమిటి? ఎప్పటిదో పప్పు కూడా ఎండిపోయి అందులోనే ఉంది. అలా అన్నీ ఫ్రిడ్జ్లో ఉంచేస్తే ఎలా? ఎక్కడ లేని జబ్బులు ఫ్రిడ్జ్లో పెట్టిన వాటి వల్లే వస్తాయని మొన్న పేపర్లో రాశారు, చూడలేదు? ఫోన్లో ఎప్పుడేం మాట్లాడాలో తెలియని వాళ్ళతో మాట్లాడాలనుకోవటం ఎంత బాధో తెలిసొచ్చింది ఆవిడకి. మాట్లాడవేం, వినపడలేదా? ఆ రోజు ఆ న్యూస్ చూపించి చదవమని నీకు చెప్పాను కదా, చదవలేదా? మాట్లాడలేదా ఆవిడ. తన చుట్టూ 10 మంది ఉన్నారు. ఏం మాట్లాడినా అందరికీ వినిపిస్తుంది. ఇందాక పాలవాడు వచ్చాడు. వాడికి క్రితం నెల ఎక్కువ ఇచ్చాం కదా, అది ఎక్కడ రాసి పెట్టావు? అది ఎంతో గుర్తులేక అలమరాల్ని తెగ వెతికాను ఆ కాగితం కోసం. ఒక్కసారి కళ్ళు మూసుకుంది ప్రభ. కళ్ళ ముందు అలమర్లు ఉన్న బట్టలన్నీ మంచం మీద కుప్పగా కనిపించాయి. నీరసం వచ్చేసింది ఆవిడకి. మళ్ళీ సాయంత్రం రమ్మన్నాను వాణ్ణి డబ్బులకి. విసుక్కుంటూ పోయాడు వెధవ. చెవులు కూడా మూసేసుకోవాలనిపించింది. 4 గంటలకు వస్తాను అన్నాడు. అక్కడ అక్కర్లేని కబుర్లలో పడిపోక భోజనం అవ్వగానే వచ్చేయి. అసలే మీ వాళ్ళని చూస్తే నీకు ఒళ్ళు తెలియదు. మొబైల్ మీద ఉన్న ఎర్ర బటన్ నొక్కేయాలన్నంత ఆవేశం వచ్చింది ప్రభకి. వినపడుతుందా? హెచ్చిన గొంతుకు జవాబుగా అంది నెమ్మదిగా. అటు టప్పున ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించగానే మొబైల్ ఆఫ్ చేసి వచ్చి నీరసంగా భోజనం ముందు కూలబడింది. ఆ మొబైల్ని చూస్తుంటే ఇంట్లో పడుతున్నది చాలక బయటకు వచ్చినప్పుడు కూడా ఈ బ్యాండ్ బాజా కోరి తెచ్చుకున్నట్లు అనిపించింది ప్రభకి. ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకా ఎవరూ ఆఫీసుల నుంచి, స్కూళ్ళ నుంచి ఇంటికి రాలేదు. ప్రభ కాళ్ళు చేతులు కడుక్కొని కాఫీ కలిపి తెచ్చి భర్తకిచ్చి తను తీసుకుని కూర్చుంది. నరసింహం పక్కనే ఉన్న బాక్స్లోంచి టాబ్లెట్ తీసి ఇస్తూ, పొద్దున్న హడావిడిలో బీపీ టాబ్లెట్ వేసుకోకుండా వెళ్ళిపోయావు. ఇదిగో, ఇది వేసుకొని కాఫీ తాగు, కాసేపు పడుకో. ఆ వెధవ టీవీ పెట్టుకొని కూర్చోకు, మళ్ళీ తలనొప్పి వస్తే నువ్వు తట్టుకోలేవు అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్లు. ఓ, ఏ మనిషో, ప్రేమగా మాట్లాడడం కూడా తెలియదు. అక్కడ అధికారమే, అన్నీ ఆర్డర్ వేసినట్టే. వెనకటి తరం వాళ్ళు ఇంతేనేమో. మనసు నిండా ప్రేమ ఉంటుంది కానీ దాన్ని పైకి చూపించరు. ప్రేమని ఎలా చూపించాలో కూడా తెలియకుండానే జీవితాలు వెళ్ళిపోతున్నాయి. మా ప్రేమలు ఇంతే, ఇలాగే ఉంటాయి, అర్థం చేసుకోవాలంతే అనుకుంటూ తనలో తానే నవ్వుకుంది ప్రభ. విన్నారు కదండి, స్టోరీ చాలా బాగుంది కదండి. ప్రేమ ఉంటుంది కానీ అది మనసులో, కొంతమంది బయటికి చూపిస్తారండి ఆ ప్రేమని, కొంతమంది మాత్రం మనసులోనే ఉంచుకుంటారు. ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒక్కో విధంగా ఉంటుంది కదండి. మనం ప్రేమ లేదు అని అనుకోకూడదండి, మనసులో ఉంటుంది. కొంతమంది బయటికి వ్యక్తం చేస్తారు, కొంతమంది వ్యక్తం చేయలేరు, అంతేనండి. మొబైల్ గురించి ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ అయితే వినాల్సిందేనండి. మొబైల్ లేని వాళ్ళంటే, ఈ స్టోరీలో చెప్పినట్టు మొబైల్ లేని వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ లేరండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మొబైల్ యూజ్ చేస్తున్నారండి. చాలా బాగా చెప్పారు కదండి ఈ స్టోరీలో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీ అందరికీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయి, మీరు వెంటనే చూసేయచ్చండి. థ్యాంక్ యూ.